వాడిని అంతలా ఎందుకు కొట్టావే? ఎందుకు కొట్టావు? తేల్చాలి కదా. ఏంటి 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 నువ్వు తేల్చేది? ఇది నా ప్లానో, నా నాటకమో, ఆ దాక్షాయిని పగో, పదవి వ్యామోహమో తేల్చాలి కదా. చెప్పరా, మనమిద్దరం ఒకే చోటున్నామా? ఆ దాక్షాయిని ఉంచిందా? ఉంటే ఆవిడ ఉంచుంటే నా మెడలో ఎందుకురా తాళి కట్టలేదు? ఎందుకురా దండలు మార్చుకోలేదు? ఎందుకురా పెళ్లి చేసుకోలేదు? చెప్పరా చచ్చు సన్నాసి. చచ్చు సన్నాసి అంటే? ఇది మా పర్సనల్ విషయం, నువ్వు మధ్యలో తలదూర్చుకు దుర్గమ్మ. నేనేనా నిన్ను ప్రేమించింది? నువ్వు నన్ను ప్రేమించలేదా? నీకు ప్రేమ లేదా? ఉంటే మీ అమ్మన్నట్టు ప్లాన్ నాదే అయ్యుంటే, మనం కలిసి ఆ దాక్షాయిని ఇంట్లో ఉంటే ఊరికే ఎందుకు వదిలేసావురా? అసలు మనం ఎక్కడ కలుసున్నాం? తాళి కట్టడానికి, దండలు వేసుకోవడానికి. చెప్పు, ఆ విషయమే మీ అమ్మకు చెప్పు. ఏయ్ ఆపు, ఇది చెప్పించడానికేనా వాడిని కొట్టింది? ఏదైతే నేను దుర్గమ్మ, వీడు చెప్పింది విన్నావు కదా. చెప్పింది నీ కొడుకేగా, వాడు చెప్పింది నిజమని నమ్ముతావుగా. నాది నాటకం కాదని అర్థమైందిగా. వీణ్ణి కూడా నమ్మకపోతే నీ అనుమానమే నిన్ను చంపుతుంది. సో ఇప్పుడు క్లియర్ కదా, నాకు వీడి కిడ్నాప్ కి ఎలాంటి సంబంధం లేదని తెలిసింది కదా. నిన్ను బావా వచ్చేసావా? బావా ఎలా ఉన్నావు బావా? వేళకు తిన్నావా? పడుకున్నావా? భోజనం చేసావా? నిన్నుంచిన గదిలో ఏసీ ఉందా? నీకు ఏమైనా మెంటల్ ఉందా? నా మనవరాలకు మెంటల్ అంటావంటే? మరి లేకపోతే కిడ్నాప్ చేసిన వాళ్ళు అది అడిగిన ఫెసిలిటీస్ అన్ని ఇస్తారా? దాని ప్రేమేదో అది అడిగింది, అందుకే నేను అడిగా. తప్ప? నా మనవరాలు పెళ్లి కాకూడదని కంకణం కట్టుకున్నావే నువ్వు. కంకణాలు కట్టుకోవాల్సినంత సీన్ లేదులే. దాని మొహం మీదే రాతలో ఏదో దోషం ఉన్నట్టుంది. ప్లాస్టిక్ సర్జరీ చేయించి ఆ గీతలు మార్పించు, దోషాలు పోతాయి. ఇదేంటి దోషం అంటుంది? లక్ష్మి జాతకం గురించి తులసికేమన్నా తెలిసిందా ఏంటి? ఏయ్ దోషం లేదు, నీ మొహం లేదు, అన్నీ నీ తెలివితేటలే. నువ్వే పెళ్లి ఆపాలని చూస్తున్నా. నాకు తెలివితేటలే ఉంటే ఆపే ప్రయత్నం ఎందుకు చేస్తాను? పెళ్లి చేసుకునే ప్రయత్నం చేస్తాను గాని. ఆ ప్రయత్నం చేస్తే పళ్ళు రాలు కొడతాను. ఆపే ప్రయత్నాలు నావైతే అదేగా కారణం. పళ్ళు రాలినా పెళ్లి మానను. ఇంకోసారి ఆ మాట అంటే మోడు పగల కొడతాను. తెగబడిన వాళ్ళు దడవరు దుర్గమ్మ, ప్రాణాలనే లెక్క చేయరు. నీ దెబ్బలకి దడుస్తానా? నువ్వు పళ్ళు రాలగొడతా, మాడు పగలగొడతా అంటున్నావు కాబట్టి నేను నీ ముందే ఛాలెంజ్ చేస్తున్నాను. వద్దు, నువ్వే ఛాలెంజ్లు చేయొద్దు. ఏంటే దానికి దాని ఛాలెంజ్లకి దడిచేవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. నువ్వేమి దాని ఛాలెంజ్లను పట్టించుకుని వేలాడక్కర్లేదు. అవతలికి నా తల్లిదండ్రుల సాక్షిగా, మామయ్య సాక్షిగా, నేను పుట్టినరోజే పుట్టిన నా బావ సాక్షిగా, వాడిని సంవత్సరం నుంచి పెళ్లాడాలని ఎదురు చూస్తున్నా ఈ వెంకటలక్ష్మి సాక్షిగా, పెద్దది ఈ మంగళాంబ సమక్షంలో మా అత్తయ్య చెల్లికత్త చెల్లి సత్యవతి ఎదురుగా ఇప్పుడే ఒక ప్రతిజ్ఞ చేసి చెప్తున్నా. వినండి మామయ్య. సరిగ్గా వారం లోపు ఈ ఇంట్లో మేళాలు మోగుతాయి. ఈ ఇంట్లో మేళాలు మోగుతాయి. ఈ ఇంట్లో మేళాలు మోగుతాయి. ఈ ఇంట్లో మేళాలు మోగుతాయి. ఈ ఇంటి ముందు పందిర్లు లేస్తాయి, దండలు మారుతాయి,
అక్షంతలు కూడా పడతాయి. అక్షంతలు కూడా పడతాయి. అక్షంతలు కూడా పడతాయి. అక్షంతలు కూడా పడతాయి. పెళ్లి పెళ్లి జరిగి తీరుతుంది. సంబరాలు జరుగుతాయి. సంతోషాలు వెళ్లి విరుస్తాయి. ఓకేనా? అయిందా? సరిపోయిందా? ఇక పదండి. కోరి వెక్కిరించి కొరికించుకున్నట్టుంది. దీనింటికి రావటం ఎందుకు? రెచ్చగొట్టించుకోవడం ఎందుకు? అది అంది అని జుట్టు పీకోవడం ఎందుకు? ఇక బావతో నా పెళ్లి చెళ్ళు. ఏయ్ నోర్మై, చంపలు నీ చంపలు పగులుతాయి ఆ మాట అంటే. వారం కాదే 100 వారాలు టైం ఇచ్చినా ఈ పెళ్లి జరగనివ్వను. నువ్వు ఛాలెంజ్లు చేయించు కత్తయ్యా. ఏ నువ్వు వాక్కు. వారం అంటే వారం. మేళం మోగకపోతే నా పేరు మార్చుకుంటా. నువ్వు మార్చుకోవాలనుకున్న పేరు రాయించుకుంటూ కూర్చోవే. అది చూద్దాం. గెలుపు నీదో నాదో చూద్దామే. ఇంకా దాంతో వాదన పెంచుకో. వెడదాం పదండి. పదండి. ఇంకా లాభం లేదు నాన్నమ్మ. నేను ఇంకా ఎన్ని పెళ్లి మొగ్గలు వేసినా, తలకిందులు తపస్సు చేసినా నాకింక బావతో పెళ్ళవ్వదు. తులసి అవ్వనివ్వదు. అయిపోయిందేదో అయిపోయింది. మామూలుగా ఉండుంటే మళ్ళీ జరిగే ఛాన్స్ ఉండేది. హ్మ్. అనవసరంగా అత్తయ్య మళ్ళీ తులసిని రెచ్చగొట్టింది. ఆ తులసి వారం రోజుల్లో ఆదిత్యతో పెళ్లి చేసుకొని చూపిస్తాను అని శపథం చేసింది. ఆ తులసి ఇప్పటి వరకు చెప్పినట్టే చేసి చూపించింది. ఇది కూడా చేసి చూపిస్తుంది. ఇంకేముంది? ఈ వారం రోజుల్లో మనం పెళ్లి పనులు చూసి, వారం చివరిలో వాళ్ళ పెళ్లి చూసి ఏడుస్తూ కుక్క పెట్టి ఏడవడమే మిగిలింది. ఓసే పిచ్చిదానా, నువ్వెంతసేపు నా పెళ్లి చెడగొడుతుంది, నా పెళ్లికి అడ్డుపడుతుంది, అత్తయ్య పందెం కట్టిందని ఏడుస్తున్నావే కాని అసలు ముఖ్యమైన విషయం మర్చిపోయావు కదే. సర్దుకో. ముందు నీ సామాను తట్టబుట్ట అన్ని సర్దుకో. మర్చిపోయావు కదా అని మళ్ళీ నా సామాన్ సర్దుకోమంటావేంటి? నేను చెప్పింది కూడా అదే కదా. ఇంకా ఇక్కడ లాభం లేదు, వెళ్ళిపోదామంటే నేను చెప్పింది నాకు చెప్పి సామాన్ సర్దుకోమంటావేంటి? నేనన్నది అదే, సామాను సర్దుకుందాం అని. సర్దుకోండి సర్దుకోండి. మీరిద్దరూ సామాను మొత్తం సర్దుకొని వెళ్ళిపోండి. మిమ్మల్ని సపోర్ట్ చేసినందుకు నేను, నీతో ఆదిత్యకి పెళ్లి చేస్తానని శపథం చేసిన దుర్గమ్మ ఇద్దరం కలిసి చివరికి ఒకరికొకరు చెంపలు వేసుకుంటాం. నాకు ఆదిత్యతో పెళ్ళి అవ్వదు, నేను చచ్చిపోతాను అని అన్నప్పుడల్లా బతికించింది కదా మా అక్క. ఎందుకు? మీ ఇద్దరికి పెళ్లి చేద్దామనే కదా. మా అక్క గురించి అందరికీ తెలుసు కదా, ఏది అడ్డొచ్చినా చెప్పింది చేసేస్తుంది అని. అయినా అసలు ఇప్పుడు ఏమైందని కొంపలేవో మునిగిపోయినట్టు వెళ్ళిపోవడానికి? ఈ ముహూర్తానికి పెళ్లి ఆగిపోతే ఇంక ముహూర్తాలే లేవా? నేను చదువుకోలేదు గాని చరిత్రలో పేరేదో గుర్తు రావడం లేదు. ప్రయత్నించి ప్రయత్నించి చివరికి గెలిచాడట. ఒక్కసారి ఆ తులసిని చూడవే, ఎన్నిసార్లు తను అనుకున్నది జరగకపోయినా గెలిచే వరకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. దానిలా ఎదురు నిలవటం నేర్చుకో. ఇలా ఏడుస్తూ మూల కూర్చోవడం కాదు. అయినా నీ పెళ్లి ఆగిపోవడానికి కారణం అసలేంటే? ఆ తులసి కంటే ముందు నీకున్న కొజ్జు దోషం. ముందు అది వదలాలి. అది వదిలించుకుందామనే సామాను మొత్తం సర్దుకుని మంగళగిరి వెళ్ళి పూజ చేయించుకుందామని బయలుదేరుతున్నాం. ఏంటి వెళ్ళేది? ఈ టైంలోనా వెళ్ళేది? అవతల వారం రోజుల్లో పెళ్లి చేసి చూపిస్తానంది ఆ తులసి. అటుపక్క చూస్తే దుర్గమ్మ టెన్షన్లో ఉంది, ఇటుపక్క పెళ్లి పనులు జరుగుతున్నాయి. మరోపక్క మీరు మంగళగిరి వెళ్ళిపోతాం అని బట్టలు సర్దుకుంటూ కూర్చున్నారు. మీరు ఇక్కడే ఉంటే
అది ఏం చేస్తుందో మనం కలిసి కట్టుగా చూసి దాని ఎత్తుకి పై ఎత్తులు వేసి ఈ పెళ్లి ఆపేయచ్చు. అది ఆలోచించడం మానేసి మే వెళ్ళిపోతాం అంటే ఎలాగా? ఈ వారం రోజులు మనం నిద్రపోకుండా మన కళ్ళని సీసీ కెమెరాల్లాగా చేసి దాని ప్రతి కదలికని గమనిస్తూ ఉండాలి. దాన్ని దెబ్బతీయాలి. ఆ కుజదోషం పూజేతో ఇక్కడే ఎక్కడో చేపిద్దాం కానీ ఇదిగో మీరు మంగళగిరి ప్రయాణాలంటివేవి పెట్టుకోవద్దు. ఏమంటావ్? అలాగే చిన్నత్తయ్యా. సరేలేవే సత్యాలు, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఆ పంతులెవరో పూజ ఎక్కడ చేస్తారో సీక్రెట్ గా తెలుసుకో. టైం చూసుకొని సైలెంట్ గా వెళ్లి చేయించుకొని వచ్చేద్దాం. అలాగే. సరిగ్గా వారం లోపు ఈ ఇంట్లో మేళాలు మోగుతాయి. ఈ ఇంటి ముందు పందిర్లు లేస్తాయి, దండలు మారుతాయి, అక్షంతలు కూడా పడతాయి. పెళ్లి జరిగి తీరుతుంది. ఛ! ఈ దాక్షాయణి పదవి కోసం ఎంతకైనా తెగించడానికి వెనకాడదు. నేను అనుకున్నట్టుగా వెంకటలక్ష్మి ఆదిత్యకి పెళ్లి చేద్దామనుకున్నాను. ఈసారి ఆ తులసి ఎలాగో లేదు, ఈ పెళ్లి ఆగదు అనుకున్నాను. లాస్ట్ మినిట్లో ఆ దాక్షాయణి నా కొడుకుని అడ్డం పెట్టుకుని పదవి లాక్కుంది. పదవి లాక్కుంటే నా కొడుకు పెళ్లి జరగనీయకుండా చేసింది. నలుగురిలో తలెత్తుకోకుండా చేసింది. ఛ! దీన్ని అనుకుని ఏం లాభం? ఇదంతా తులసి ఆడిన నాటకం. పైగా వారం రోజుల్లో పెళ్లి జరిగేలా చేస్తానని శపథం చేసింది. నిజంగానే అది పెళ్లి చేసేసుకుంటుందా? అది మొండిగట. చేసుకుంటుంది. ఒకవేళ అది నిజంగానే ఆదిత్యని పెళ్లి చేసుకుంటే నా పట్టుదల పరువు ఏం కావాలి? ఎందుకనే మంచిది మనం మన జాగ్రత్తలో ఉండటం మంచిది. ఆదిత్యని ఈ వారం రోజులు ఈ ఇల్లు దాటి కాలు బయట పెట్టనివ్వకుండా చూసుకుంటే చాలు. ఆదిత్య, ఇలా రారా. ఏంటమ్మా? ఎక్కడికి వెళ్ళొస్తున్నావురా? అది మా ఫ్రెండ్ని కలిసి వస్తున్నానమ్మా. ఫ్రెండ్ని కలిసి వస్తున్నావా, లేకపోతే తులసిని కలిసి మీ పెళ్లి ఫోటో సెషన్, డిన్నర్ సెషన్ గురించి ప్లాన్లు చేసుకుని వస్తున్నావా? అమ్మా అవేం కాదు. ఇంకేది కాదు? వెంకటలక్ష్మితో నీ పెళ్లి ఆగిపోవడానికి కారణం అది. ఆ దాక్షాయణితో చేతులు కలిపి నిన్ను కిడ్నాప్ చేయించి నా పదవి లాక్కోవడానికి కారణం అది. వారం రోజుల్లో మీ కళ్ళ ముందే మా ఇద్దరికి పెళ్లి జరుగుతుందని అందరి ముందు శపథం చేసిందది. ఎరా, ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణం పోసిన అమ్మని మోసం చేద్దామనుకుంటున్నావా? అది చెప్పిన వారం రోజుల గడువు ముగిసే వరకు నీ అడుగు గడప దాటకూడదు. నీ చూపులు దానికోసం వెతక్కూడదు. నా పర్మిషన్ లేందే నువ్వు మేడపై నుంచి కిందికి కూడా రాకూడదు. నీకు ఈ రోజు నుంచి తిండి, నిద్ర అన్నీ నీ గదిలోనే. ఏది, నీ దగ్గరున్న ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇవ్వు. అమ్మా ఇప్పుడు చూస్తాను ఆ తులసి నన్ను కాదని నిన్ను పెళ్లి ఎలా చేసుకుంటుందో నేను చూస్తాను. నాన్న, చూసావు కదా, అమ్మ నన్ను హౌస్ అరెస్ట్ చేసింది. తులసి మీద కోపం నా మీద ఎందుకు నాన్న చూపించడం? నన్నెందుకు శిక్షించడం? మీ అమ్మకి నీ మీద ఉన్నది కోపం కాదు, ప్రేమ. తన కొడుకు తన చేయి జారిపోతాడేమో అన్న భయం. ఆ తులసి నిన్నెక్కడ లాక్కుని పోతుందో అన్న ఆరాటం. అయినా మీ అమ్మ గురించి నీకు తెలుసు కదరా. నువ్వు ఎన్ని తప్పులు చేసినా నిన్ను ఏనాడు ఏమనలేదు. ఆ దాక్షాయిని నిన్ను కిడ్నాప్ చేశామని ఫోన్ చేస్తే తను విలువిల్లాడిపోయిందిరా. నీకోసం పదవిని వదులుకోవడానికి కూడా ఆలోచించలేదు. ఆ దాక్షాయిని ఎక్కడ సంతకం పెట్టమంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సంతకం పెట్టేసింది. తులసి నిన్ను వారం రోజుల్లో ఎక్కడ పెళ్లి చేసుకుంటుందో అని టెన్షన్లో అలా చేసిందంతే. కోపం తగ్గితే మళ్ళీ మామూలుగానే ఉంటుంది. నువ్వు ఎక్కువ ఫీల్ అయ్యి
మనసు పాటు చేసుకోకు. తులసి నువ్వు ఒకటే కదా, దాని మీద కోపం మొత్తం నీ మీద వెళ్ళగక్కింది. ముందా కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేయరా. ఏమండి, ఏంటిది మ్యాచ్ మధ్యలో ప్లేయర్స్ కి డ్రింక్స్ ఇచ్చినట్టు ఈ మంచినీళ్ళేంటి? ఓ వాగి వాగి నా గొంతు తడారిపోయి ఉంటుందనా? ఇంత జరిగిన నువ్విలా ఎలా మాట్లాడగలుగుతున్నావే? దుర్గమ్మతో నా గొడవ కొత్తేంటి ప్రియా? నాకు నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా మధ్య ఇది మామూలేగా. గతం అనవసరం. నేనొక మాట చెప్తాను విను. ఏంటది? వదంతో పంతాలు పట్టింపులు ఇవన్నీ వద్దు తులసి. సమయ లే లే సమయ, పదమ్మా దుర్గమ్మ ఇంటికి వెళ్దాం పదండి. వదినింటికా? ఇప్పుడెందుకే? గతం గతః వదిలేయి, మర్చిపో, మమ్మల్ని క్షమించు అని ఆవిడ కాళ్ల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి, నీ కొడుకు నీ ఇష్టం, ఎవరితోనైనా పెళ్లి చేసుకో, నాకేం సంబంధం లేదు అని నేను నా కూతురు నీ ఇంటి కోడలు కావాలని కోరుకున్నాను. నా కోరిక తప్పొదినా, ఆ కోరిక వదిలేసి నా కూతుర్ని వేరే వాళ్ళింటి కోడల్ని చేస్తాను, నువ్వు లక్ష్మిని నీ కోడల్ని చేసుకో అని నువ్వు బావా నా స్థాయికి మించి మీతో సంబంధం కలుపుకోవాలని చూశాను. మా కాలం వేరు, అప్పటి ప్రేమలు వేరు, ఈ కాలం వేరు. అసలు ప్రేమకు విలువే లేదు, డబ్బే ముఖ్యం. మేం ఆశపడ్డాం, మమ్మల్ని క్షమించు బావా అని నాన్న వేడుకోవడానికి. ఏంటి ఆ మాటలు? నువ్వన్నదే కదా. నేను అలా ఏం అనలేదు. పంతాలు పందాలు వద్దు అంటే అర్థం అదే కదా ప్రియా. ఏమా, నువ్వు నన్ను కోరిక కోరినప్పుడు మీ వదిన సంగతి నీకు తెలీదా? ఊరికనే ఒప్పుకుంటుందనుకున్నావా? చూడమ్మా, ఏనాడు పందెం గెలవడమే గాని తనని విడిగా గెలవాలనే ఆలోచన కూడా నాకు రాలేదు. ఆవిడతో పోటీ పడలేదు కూడా. నీ సంతోషం ముఖ్యమని, నీ కోరిక తీర్చడం ధర్మమని, మీ అన్నా చెల్లెళ్ల ప్రేమ నిలపడం ముఖ్యమని భావించానమ్మా. ఎలాంటి స్వార్థం లేకుండా వాణ్ణి ప్రేమించింది నిజం. అది దక్కించుకోవడానికే ఈ పోరాటం. నన్ను కిడ్నాప్ చేశానని దాక్షాయిని ఫోన్ చేస్తే నాకేం అభ్యంతరం లేదు, ఇంకా 2-3 రోజులు ఉంచుకోండి, ప్రశాంతంగా నేను నా కొడుకు పెళ్లి చేసుకుంటాను అని అంటుందా? తనకెందుకమ్మా నా మీద అంత ద్వేషం? నేను తన కోసం పూర్తిగా కష్టపడి ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా మంచి అనిపించుకోవాలనే తాపత్రయంతో దుర్గమ్మని గెలిపిస్తే అయ్యో పాపమని కూడా లేకుండా అలాగా ఆవిడ మాట్లాడేది? నా మీద కక్ష పెంచుకుంటుందా? అందుకేమ్మా ఇందాక నేను అలా మాట్లాడాల్సి వచ్చింది. వారంలో మన ఇంట్లో పెళ్లి జరిగేలా చేస్తానని ఆవిడికి ప్రశాంతత లేకుండా చేయాలనే ఛాలెంజ్ చేసి చెప్పానమ్మా. తప్పా? ఆవిడకి నువ్వే కరెక్ట్ రా తులసి, నీ మాటే పర్ఫెక్ట్. తనని ఢీ కొట్టడం నీ వల్లే అవుతుంది. సై అంటే సై అనగలిగేదానివి నువ్వు ఒక్కదానివేరా. ఈ రూట్లోనే వెళ్ళాలి. నువ్వే కరెక్ట్ రా తులసి. చాలే ఆపండి. దానికి వద్దు అని నచ్చ చెప్పాల్సింది పోయి ఇంకా రెచ్చగొడతారే. అత్తా కోడల మధ్య ఆ మాత్రం ఉండాలి ప్రియా. మీ ఇష్టం. ప్రియా, సరే సాంబయ్య, ఆ రూట్లోనే వెళ్తాను. రేపు దుర్గమ్మకి సూపర్ జలక్కిస్తాను చూడు. Yes. ఒసే, వాడు ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చినట్టుంది. ఎవరు పంపారో చదివి చెప్పు. నా పెళ్ళి అంట, ఓహో నా పెళ్ళి అంట, ఆహా నా పెళ్ళంట, ఓహో నా పెళ్ళంట, నీకు నాకు పెళ్ళంట, లోకమంతా గోలంట, టామ్ టామ్ టామ్. మెసేజ్ చదవవే అంటే ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట.
ఆ సాంగ్ ఏంటి, ఆ డాన్స్ ఏంటి? మ్యారేజ్ అత్తయ్యా, మ్యారేజ్. మెసేజ్ చదివే అంటే మ్యారేజ్ మ్యారేజ్ అంటావేంటి? నీకేమైనా మెంటలా? మెంటలే. మెసేజ్ చదివితే నాకే కాదు, నీకు కూడా మెంటలు వచ్చేస్తుంది. అప్పుడు నేను పాట, నువ్వు స్టెప్పు. అహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట. వెంకటలక్ష్మి 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 వెంకటలక్ష్మి